అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మున్సిపల్ ఎన్నికలలో మద్దతు ఇవ్వాలని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా వేములవాడ బాలానగర్, సంతోష్ నగర్ లో 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులకం రాజుకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయగా ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వేములవాడలో కేటీఆర్ నిర్వహించిన సమావేశాల్లోనే 80 ఫీట్ల రోడ్ల వెడల్పు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మవద్దని, అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో అవకాశం ఇవ్వాలని కోరారు. అధికార పార్టీకి ఓటు వేస్తేనే వేములవాడ పట్టణం మరింతగా అభివృద్ధి చెందుతుందని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పులకం రాజుతో పాటు కాంగ్రెస్ నాయకులు, మహిళలు, పెద్ద ఎత్తున వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇక ఈ అమూల్యమైన ఓటు చేతు గుర్తుపై వేసినట్టయితే రాజన్నను మున్సిపల్కి పంపిస్తే మనకు చాలా అభివృద్ధి అవుతాయి. ఆది సీనన్నను ఎట్లయితే అసెంబ్లీకి పంపించినామో రాజన్నను మనం మున్సిపల్కి పంపించినట్టయితే మన వార్డు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ప్రజలందరూ గమనించి మనం చేతు గుర్తుపై ఓటు వేయాలని మనవి. మాజీ కౌన్సిలర్ సుమక్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. నేను మీతో మాట్లాడుతున్నాను. నాయకులు ఇందిరాగాంధీ సభ్యులు వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈ 15వ వార్డు నుంచి తరలివచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వార్డులో అభివృద్ధిలో భాగంగా అనేక నిధులు తీసుకొచ్చి మన వార్డుని ముందు పదంలో ఉంచుతాడు. వేములవాడ పట్టణంలోని ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దడానికి కంకణ కట్టుకొని మన ముందుకు వస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కోరుతున్నాం. జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి నన్ను 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపించినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు ఆది శ్రీనన్న గారికి ముందుగా మన వార్డు ప్రజలందరి తరఫున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వారు నాపై నమ్మకంతో, మనందరి నమ్మకంపై మరి నన్ను ఈ 15వ వార్డు బరిలో నిలిపినందుకు మరి మీరందరూ సహకరించి మరి గత వారం రోజుల నుండి కూడా ప్రతి ఇంటికి దాదాపు 2-3 సార్లు ఇంటికి రావడం జరిగింది. మరి వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా నా అక్క చెల్లెలు, అమ్మలు, అన్నదమ్ములు, మామలు, ఎందుకంటే మాకు అందరితోని మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి అందరూ నన్ను వేరే సందర్భంలో చాలా అంటే చాలా నేను అనుకోలే. అరే నేను వార్డుకి పోయినప్పుడు పేరున నాకు దాదాపు మన వార్డులో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరి పేర్లు దాదాపు ఒక 70% అందరి పేర్లు తెలుసు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి 50% మెంబర్, 60% మెంబర్ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటాయి. మరి నేను ఏ కాలనీకి అయినా కూడా అందరికి ఫోన్ చేసి మాట్లాడి మరి వస్తున్నా అంటే ఇక నా కోసం వెయిట్ చేసి మరి నాకు తిరిగినటువంటి ఈ వారం రోజులు తిరిగినటువంటి అందరికీ పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నన్ను ఈ 11వ తారీఖు నాడు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో చేతి గుర్తుపై ఓటేసి మరి నన్ను మున్సిపల్ కౌన్సిలర్గా పంపిస్తున్నట్టయితే పంపిస్తారా? జై కాంగ్రెస్. మరి మన మున్సిపల్ కౌన్సిలర్గా నేను పంపించినట్టయితే ఖచ్చితంగా మన 15వ వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలు, రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మరి విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైట్లు కానీ, వారు మౌలిక వసతులు ఏటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పించడానికి మరి ఇప్పటికే మనం చాలా ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత చాలా పనులు కూడా గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనన్న నాయకత్వంలో చాలా కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఇందిరమ్మ ఇల్లు వస్తే మరి ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి వేములవాడలో
మన ఆదిశీల నాయకత్వంలో మన 17వ వార్డుకు ఇప్పటికి 5 లక్షల పథకం ద్వారా ఇప్పటికి ఈ కాలనీలో 27 మంది లబ్ధిదారులకు మనం ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా 5గురికి అడుగు జాగలేక మరి కిరాయికి ఉంటున్నటువంటి వారికి కూడా 5గురికి ఇక్కడే మన బస్ డిపో దగ్గర కడుతున్న ఇందిరమ్మ ఇళ్లలో వారికి కూడా 5గురికి ఇచ్చుకోవడం జరిగింది. మరి రేషన్ కార్డులు కానీ పెన్షన్స్ కానీ రేషన్ కార్డు కానీ ఇంకా మొన్ననే మనం పాల్నగర్లో సీసీ రోడ్ కూడా వారి ఇచ్చగానే వాళ్ళు 12 లక్షల రూపాయలు ఇవ్వగానే ఒకటే నెల రోజుల లోపల ఆ సీసీ రోడ్ కంప్లీట్ చేసి జరిగింది. మరి ఇంకా కూడా మన చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి మరి మనం ఖచ్చితంగా నన్ను గెలిపించుకొని మరి మున్సిపల్కి పంపిస్తే ఎలాంటి సమస్యలైనా కూడా నా సమస్య భావించి మరి గతంలో కూడా నేను చేసినటువంటి అనుభవాలు మన వార్డు పైన అనుభవాలు ఖచ్చితంగా నేను మీ అందరికీ తోడుంటానని చెప్పి తెలియజేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు ప్రియతమ నేత ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారికి మన కాలనీ ప్రజలందరి తరపున ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన పెద్దలు, పట్టణ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మన కోసం కోనరావుపేట నుండి వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న మన 15వ వార్డు ప్రజలందరూ పెద్దలు, చిన్నలు, పిల్లలు, సోదరులు, సోదరీమణులందరికీ ఒకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఇదే ఉత్సాహం, ఇదే ఆనందంతో ఒక్కసారి మా ఆయనని మున్సిపల్ కౌన్సిలర్గా గెలిపించండి. మీ అందరి గుర్తు అమూల్యమైన చేతి గుర్తుపై ఓటు వేసి మీ పుల్కం రాజన్నని మన వార్డు 15వ వార్డు కౌన్సిలర్గా ఒక్కసారి గెలిపించండి. మేము ఇంతకుముందు 2014లో నేను కౌన్సిలర్గా చేసిన మీ అందరికీ మేము సుపరిచితులమే. 10 సంవత్సరాల నుంచి ఇదే కాలనీలో ఉంటున్నాం. మీకు ఏ అవసరం వచ్చినా, చిన్న ఫంక్షన్లకైనా, ఏ కష్ట సుఖాల్లో అయినా మీ ముందున్నాడు. తెల్లవారితే మీ ముందే కనిపిస్తుండు. ఒక్కసారి అమ్మ కొత్తగా వచ్చిన వాళ్ళని మర్చిపోండి. మీరు వాళ్ళు ఎప్పుడు కొత్తగానే వస్తారు. మీ అన్న ఎప్పుడు రాజన్న మీ ముందే ఉంటాడు. 24 అవర్స్ వేములవాడలనే ఉంటాడు. మీకు ఏ సమస్య వచ్చినా మున్సిపల్లో ఖచ్చితంగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పోయిన 2019లో మేము ఓడిపోయినా కూడా 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీకోసం మేము పనులు చేసినాం. మీకు అందరికి గుర్తుందా? మేము చేసినామా? పనులన్నీ చేసినామా? ఒకసారి గమనించండి. ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మేమందరం చేతి గుర్తుపై ఓటు వేస్తామని ఒక్కటే త్రాటిపై ఉండి మమ్మల్ని మున్సిపల్కి పంపించండి. మా ఆయన ఆశీర్వదించండి అమ్మ. పుల్కం రాజుగారి గుర్తు, చేతి గుర్తు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్న క్రమంలో ప్రచారానికి మీ మధ్యలోకి రావడం జరిగింది. మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ బాల్ నగర్, సంతోష్ నగర్ ఈరోజు కాశేపల్లి నుంచి వచ్చిండ్రు. మన గంజివాగు గడ్డ నుంచి కూడా రావడం జరిగింది. చెక్కపల్లి రోడ్డు, బాలనగర్ ఆ ప్రాంతం ఉన్నటువంటి వాళ్ళు కూడా రావడం జరిగిందని మాట చెప్తున్న సందర్భం. లాలపల్లి నుంచి కూడా రావడం జరిగింది. ఇది మా పెద్ద నియోజకవర్గం అని చెప్పని చెప్తున్న సందర్భంలో హన్మక్కపల్లికి సంబంధించి, కాశేపల్లికి సంబంధించి అటు నాంపల్లికే ఉన్నాయి 10 పల్లెలు. మళ్ళీ ఇక్కడ 15వ వార్డుకే 10 పల్లెల పేర్లు వినబడతా ఉన్నాయి. ఈ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు రాజు పైన ఉంది, నా పైన ఉంది. తప్పనిసరిగా అభివృద్ధి చేస్తామన్నమాట సందర్భంగా చెప్తూ ఈ 10 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీ వాటిలో గెలిపించాలని చెప్పని మీరు ప్రచారం నా ద్వారా చేయాలని చెప్పని కూడా మీ అందరూ కూడా వేడుకుంటున్నమాట సందర్భంగా చెబుతూ ఈరోజు ఆలోచన చేయమని వేరే పట్టణ ప్రజలు కోరుతున్నా. ఇక్కడి నుండి కూడా ఈరోజు ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారులు ఉంది ఆలోచన చేసి మీ ఆశీర్వాదం కోరుతున్నా. ఒకరిద్దరు మాట్లాడుతున్నారు, మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తామని. నేను అంటున్నా, మీరు ఇది చేస్తారు అది చేస్తారని కదా మీకు 10 ఏళ్ళు పట్టం కట్టిన ప్రజలు. మేము ఇది చేస్తాం అది చేస్తామంటేనే 10 ఏళ్ళు పట్టం కట్టిన వేములవాడలో. ఒకసారి బీజేపీ మున్సిపల్ చైర్మన్, ఒకసారి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ఏం చేసి 10 ఏళ్ళని ఈరోజు మనం ఆలోచిద్దామా లేదా గమనించుకొని ఈ సందర్భంగా కోరుతున్నాం. 10 ఏళ్లలో పడవలు పెట్టిన పనులన్నీ కూడా, 10 ఏళ్లలో గాలికి వదిలేసిన పనులన్నీ
కానీ ఈరోజు మీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ మా బిడ్డ గెలవాలని నన్ను గెలిపించిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూసి ఆశీర్వాదీయమని చెప్పి ఈరోజు ఇక్కడ బాలనగర్తో పాటు 15వ వార్డుతో పాటు 28 వార్డు ప్రజలకు వేముల రోడ్డు మహేశ్వరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమంటున్నా, ఆ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమంటున్నా. జరిగిందామా 10 ఏళ్ళ అభివృద్ధి? ఆ రోజు 10 సంవత్సరాల్లో అభివృద్ధి పేరిట ఓట్లు దండుకొని ఆ 10 ఏళ్లలో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు, రోడ్డు వెడల్పు చేస్తామన్నారు, గుడి చెరువులోకి మురుగునీరు తీసుకుపోమన్నారు, రకరకాల హామీలు ఇచ్చి ఈ ఒక్క హామీని నెరవేర్చారా? రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తారనేది కేసీఆర్ ఇంకే ఉన్నాడు, రాజన్నకి చెట్టుకు పెట్టే విధంగా నా లగ్గం ఇక్కడ అయింది, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నా. ఏటా 100 కోట్లు 500 కోట్లు అని పెడతాడు. 5 కొత్తలను ఇచ్చిండా? ఇవాళ కేటీఆర్ వచ్చి గుడిని అభివృద్ధి చేసుకున్నాం అంటున్నారు. ఎవరైనా వేరే కేటీఆర్ మీటింగ్కి పోయినా ఎవరు వాళ్ళే పోతే ఆయన గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. ఆయన మాట్లాడేక్కడ చెప్దాం అనుకుంటున్నా. మీ గుడిని అభివృద్ధి చేసుకున్నాం అంటుండు. అప్పుడు గుడి అభివృద్ధి అయిందా? ఇప్పుడు అభివృద్ధి అయిందా? మా రమేష్ అన్న ఉన్నప్పుడే అభివృద్ధి వేలాడా? తర్వాత వేములో ఆదిశ్వాస రూపాయి తీసుకురాలని అంటుండు. నిజమా తల్లి? 2 ఏళ్లలో 1000 కోట్లు వేల నియోజకవర్గానికి అభివృద్ధి జరిగితే ఆయన కళ్ళకు కనిపించకపోతే నేనే చేస్తాను. బహుశా కళ్ళకు గంతలు కట్టుకొని వచ్చిండేమో అనుకొని వీడియో చూసిన మంచిగా చూస్తున్నాడు. తిప్పాపూర్లో మాట్లాడిండు ఎక్కడ ఉంది అభివృద్ధి అని. ఆయన కళ్ళ ముందే 3వ బ్రిడ్జి కనిపిస్తుంది 12 కోట్లతోని. వాళ్ళు అర్థాంతరంగా వదిలేసిన బ్రిడ్జి 3 సార్లు కూలిపోయిన బ్రిడ్జిని మనం కడుతున్నామా లేదు? ఆ తర్వాత వచ్చి ఎక్కడ మాట్లాడిన 2వ మీటింగ్ అంటే మటన్ మార్కెట్కు మహంకాళి గుడి దగ్గర. ఇప్పుడు మటన్ మార్కెట్ మహంకాళి గుడి దగ్గర 80 ఫీట్ల రోడ్ అవుతుందా లేదా? అంతకుముందు ఇరుకు రోడ్డే కదా. మరి అది కూడా కేటీఆర్ కళ్ళ కనిపిపోతే నేనేం చేయాలి అర్థమైతే లేదు. ఆ 80 ఫీట్ల ఇటువైపు అటువైపు మోర్లు కట్టినాం, మధ్యలో మొరం నున్నగా వేసినాం. ఇక తార్ రోడ్డు బాగుంది, ఇక మంచిగా ఉంది కదా అని అక్కడ మీటింగ్ పెట్టిరు పాపం ఓరు బీఆర్ఎస్ వాళ్ళు. అది కూడా ఆయన చేసిన అనుకుంటుండేమో. అరే ఆయన కళ్ళు బయలుగా మిన్నాయా? లేకపోతే ఇంత అభివృద్ధి అని చెప్పి ఇక్కడ ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్పని ఏం చేసింది అభివృద్ధి? మా రమేష్ అని ఉన్నప్పుడే, జర్మనీ రమేష్ అని ఉన్నప్పుడే ఇది అభివృద్ధి జరిగిన తర్వాత రూపాయి అభివృద్ధి జరగలేదని చెప్పని ఒకసారి రా కేటీఆర్ నేను అభివృద్ధి చూపిస్తా అని చెప్పిన మాట ఈ వేదిక ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు 3వ మీటింగ్ ఎడబెట్టిండు చెక్కపల్లి బస్ స్టాండ్ మనతో వల్లే. అక్కడ కూడా ఏం చేసింది అభివృద్ధి అంటున్నాడ. చెక్కపల్లి పక్కన తార్ రోడ్ పడ్డదా? ఇప్పుడు చెక్కపల్లి పక్కన ఇప్పుడు తార్ రోడ్ పనులు నడుస్తున్నాయి లేవా? మండల ఆఫీస్ ముందు తార్ రోడ్డు కనిపిస్తున్నాయి లేదా? ఇట్లా చూస్తే కనిపిస్తుంది. చూసినట్టు కానీ నేను ఎక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్తే బాగుండదని చెప్పండి. ఎందుకంటే మా ఆయంలో ఏ పోతుంది పాప ఆదిశ్వాస చిన్ని పనులు చేస్తుందని చెప్పండి. ఎక్కడ ప్రజలలో ముఖం పెట్టుకోవాలని చెప్పండి ఆలోచనతోటి ఏం పని చేసినట్టు. అంటే తిప్పాపూర్లో నీ కళ్ళ ముందు బ్రిడ్జి కనిపించినా, నీవు నేను 80 ఫీట్ల రోడ్డు వెడల్పు చేసిన దగ్గరనే మీటింగ్ పెట్టుకున్నా, చెక్కపల్లి దగ్గర తార్ రోడ్డు కనిపిస్తున్నా, రూపాయి రాడు వేలాడు కంటే ఏమనాలి కేటీఆర్ నిన్న అనుకున్నా. ఇంకా ఈ అబద్ధపు ప్రచారం ఏందో ఉంటున్నా, ఇంకా ఈ అబద్ధపు మాటలు ఏందో ఉంటున్నా. నేను అనుకున్నా వేములాడు రాగానే మా అయ్య కేసీఆర్ ఇచ్చిన హామీ మర్చిపోయినాం, మన్నించండి మహాప్రభుని వేలాడు పట్టణ ప్రజలు వేడుకుంటున్నాను అనుకున్నా. 3వ బ్రిడ్జి కట్టలేమో, తప్పైంది క్షమించండి వేలాడు పట్టణ ప్రజలని చెప్పని కోరుతాను అనుకున్నా. ఈరోజు రోడ్డు వెడల్పు చేస్తూ ఉన్నాం, చేయలేకపోయినాం, క్షమించండి అని కోరుతాను అనుకున్నాం. కానీ అవన్నీ తప్పులు కప్పిపుచ్చుకొని ఉల్టా చోర్ కొత్త వాళ్ళకి అన్నట్టుగా ఈరోజు మనన్నేదో ఇక్కడ భయపెట్టే విధంగా, ప్రజలను నాకు దూరం చేసే విధంగా మాట్లాడిపోతే వేములవాడ పట్టణ ప్రజలు విజ్ఞులు తండ్రి. ఈరోజు నువ్వు ఎన్నికలప్పటి నుంచి మాట్లాడిపోతే నీ మాటలు ఎందుకు వింటారని చెప్పిన మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు మనం చేస్తున్న అభివృద్ధి వాళ్ళ కళ్ళకు కట్టినట్టు కనిపించినా మనల్ని ప్రజలు వేరు చేయడానికి వారు మాట్లాడేటువంటి అబద్ధ ప్రచారాన్ని వేములవాడ పట్టణ ప్రజలు నమ్మవద్దని ఇప్పటికే నేను 19వ వార్డులో విజ్ఞప్తి చేసి రావడం